హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే సుప్రీంకోర్టు కేసు హియరింగ్ అనేది అయితే ఈరోజు మార్చి 20 తారీఖు అయితే ఉండడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే అది ఎంత ఇంపార్టెంట్ కేసు అనేది. ఈ కేసు పైనే మన పీసీ నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆధారపడి ఉందనేది అయితే విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇంతకుముందు వీడియోలో కూడా నేనైతే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ వీడియోలో మెయిన్ కారణం ఏంటంటే ఈ సుప్రీంకోర్టు కేసుకినా ఈరోజు ఒక కొలిక్కి వస్తే మ్యాక్సిమం ఈరోజు కేసులో మన బోర్డు తరపున వాదనలు అయితే జరుగుతాయి. ఆ బోర్డు తరపున వాదనలు జరిగిన తర్వాత ఈ కేసు ఎప్పట్లోగా అవుతుంది అని ఒక కంక్లూజన్కి మాత్రం ఈ రోజుకిన వస్తే మనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ అయితే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి వెబ్ నోట్ అయితే రెడీగా ఉంది. బట్ ఏ మంత్ ఏ లేదనేది అయితే మాత్రం అదైతే ఎవరికి తెలీదు. అక్కడ అది కేవలం ఈ యొక్క కేసు యొక్క ఇంపార్టెన్స్, కేసు ఎప్పట్లోగా తేలుతుంది అని వాళ్ళు భావిస్తే దాన్ని అయితే ఒక టెంటివ్ డేట్స్ మాత్రం ఇవ్వాలని అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు బోర్డులో. మరి దానికి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే మ్యాక్సిమం ఈ రోజుగిన కేసులో ఏదో ఒకటి కంక్లూజన్ వస్తే ఒకవేళ ఇది ఇంతలోపు అవుతుంది అని భావిస్తే ఈరోజు లేదా రేపు మన మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. అది కూడా 22 డేట్స్తోని మాత్రమే. మ్యాక్సిమం ఈ 22 డేట్స్ కూడా ఎలా అంటే ఒక 60 డేస్ ప్లాన్ లేదంటే అటు ఇటు కూడా కావచ్చు. ఆ ప్లాన్తో అయితే రావడానికి అవకాశం ఉందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. మరి ఈ వెబ్ నోట్లో ఎంతమంది క్వాలిఫైడ్ అయినారు అనే లిస్ట్ కూడా రాకపోవచ్చు మనకు ఉండేటువంటి సమాచారంలో. దానికి అలా రీజన్స్ కొంచెం కేసులు ఉండడం వల్ల ఇది ఈ విధంగా అయితే ఇవ్వలేకపోతున్నారనే విషయం మనకైతే తెలుస్తోంది. మరి అలాగే ఈ సుప్రీంకోర్టు కేసు దీని మీద ఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెన్స్కి అయితే ఆధారపడింది. అక్కడ దాన్ని బేస్ చేసుకొనే మిగతా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అది చాలా క్రూషియల్గా మారబోతుంది. మరి ఈరోజైతే ఒక అంచనాకైతే వస్తుంది అని అందరం అయితే మనం కోరుకుందాం, రావాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఈ పీసీ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాస్పిరెంట్స్కి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ లాగానే మనం చెప్పుకోవాలి. మరి అలాగే అందరికీ కూడా మీరందరూ మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మ్యాక్సిమం ఈరోజు అది క్లియర్ అవుతుందని వాళ్ళు భావిస్తేనే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు లోపల వెబ్ నోట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి 22 డేట్స్ మాత్రం రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ అలా కాని పక్షంలో కొద్దిగా లేట్, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నెక్స్ట్ అయితే మళ్ళీ వెబ్ నోట్ రాకపోతే మాత్రం కొంచెం లేట్ అయితే అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్. మరి దీంతోపాటు మరి 24 తారీఖు కూడా మన మార్క్స్ సైడింగ్ కేసు ఉంది. మళ్ళీ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని అది కూడా ఫైనల్ హియరింగ్ అవుతుంది. మిగతా కేసులు ఎటువంటి ఇబ్బంది అయితే కాదు. ఓన్లీ ఈ ఏదైతే సుప్రీంకోర్టు కేసు ఉందో ఇది మాత్రమే చాలా చాలా క్రూషియల్ ఈ నోటిఫికేషన్స్కి. సో ఇది ఫ్రెండ్స్, టోటల్గా ఎనీ అప్డేట్ ఏదైనా ఉన్నా కూడా నేనైతే మీ ముందైతే జెన్యున్గా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మరి వెబ్ నోట్ రాలేదు కదా అని మాత్రం అలా అడగొద్దండి. ఒకవేళ ఈరోజైతే మ్యాక్సిమం పాసిబిలిటీ కనిపిస్తుంది. అది సుప్రీంకోర్టు కేసులో ఎటువంటి పురోగతి వాళ్ళకు కనిపించి ఇన్ని రోజుల లోపల అవుతుంది అని వాళ్ళు భావిస్తే అలానైతేనే రావడానికి అవకాశం ఉంది. లేదు అనుకుంటే మాత్రం కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ అటువంటి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఏ మంత్లో జరుగుతుంది అనే చెప్పడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. చూస్తున్నానంటే నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్.